అంటే గ్రామాలలో ఇలా వాతావరణం ఎలా ఉందంటే యూత్‌ని అసలు గూడా ముందుకు ఎదగనీయనటువంటి సందర్భాలను మనం జూస్తున్నాం. అలాంటి యువతని మీరు ఎలా చైతన్యపరచాలనుకుంటున్నారు? వీళ్ళొక బ్రాండింగ్ అండి. మార్కెటింగ్ వేరు, సేల్స్ వేరు, బ్రాండింగ్ వేరు. ఒక మనిషికి బ్రాండింగ్ తెచ్చుకున్నారనుకోండి, పెద్ద పెద్ద మీరన్నారు కదా, పెద్ద పెద్ద వాళ్ళు గుర్తించారు కదా, మీకు తెలుసు అనుకుంటే ఆ పేరు. బెంగుళూరులో ఒక యువకుడు అద్భుతంగా ప్రసంగిస్తుంటే, అద్భుతంగా మాట్లాడుతుంటే ప్రైమ్ మినిస్టర్ గారు పిలిచి వారికి టికెట్ ఇచ్చారట. పార్టీ అధినాయకత్వం ముందుకెళ్ళిన వాళ్ళు టెంపరీగా గెలుస్తారు, ప్రజల సమ్మతంతో ప్రజల అభ్యంతరంతో ముందుకెళ్ళిన వాళ్ళు పర్మనెంట్గా గెలుస్తారు. ఈ మధ్యలో ఏదో ఊర్లో ఎలక్షన్లో ఒక ఆమె నిలబడి, పేర్లు మనం చెప్పుకోవడం కాబట్టి, ఆమె కొన్ని ఓట్లు తగ్గించగలిగింది. అంతే. ఇంకొద్ది ఓట్లు తగ్గిస్తే గెలిచే క్యాండిడేట్ ఓడిపోయేవాడు. అంతే కదా. అంటే ఎక్కడ కూడా అంతే కదా. అంటే అప్పుడు నీకు ప్రాధాన్యత వస్తుంది. ఈ ఎలక్షన్లకు నెక్స్ట్ అని పిలిచి, ఏమయ్యా నువ్వు నిలబడకు, మా పార్టీ నుంచి టికెట్ తీసుకుంటావా, ఇంకేం చేస్తావు అంటారు. నువ్వు ఇంట్లో కూర్చున్నావు అనుకో, నేను ఇప్పుడు కాదు ఇంకా 50 ఏళ్ళు కానీ ఇంక 50 ఎలక్షన్లు కానీ ఓటు వేయడానికే పనికి వస్తావు కానీ ఇంక వేయడానికి పనికిరాదు. కాబట్టి ముందుకు రావడమే గొప్ప.